శ్రీరాముణ్ణి కొడుకుగా పొందటానికి దశరథ మహారాజు ఆచరించిన రామద్వాదశి విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని రామద్వాదశి అంటారు. దీనినే రామలక్ష్మణ ద్వాదశి అంటారు. త్రేతాయుగంలో అయోధ్య పాలకుడైన దశరథ మహారాజు రామలక్ష్మణ ద్వాదశిని పురస్కరించుకుని పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభిస్తాడు. మరుసటి సంవత్సరం చైత్రమాసంలో నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు. దశరథ మహారాజు ప్రార్థనలు ఫలించాయి. రామలక్ష్మణ ద్వాదశ విశిష్టత మొదట వశిష్ఠ మహర్షి దశరథుడికి వివరించాడు. అతడు మహావిష్ణువు పేరుతో వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించాడు. మహావిష్ణువు తన సహచరులైన ఆదిశేషుడు శంఖం చక్రంతో అవతరిస్తాడని చెప్పాడు. ఆ విధంగానే శ్రీరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్నులతో అవతరిస్తాడు. సంతానం లేని వారు ఈరోజు శ్రీరాముడికి షోడశోపచారాలతో పూజ చేయటం వల్ల అపారమైన పుణ్యం, పరాక్రమం, కీర్తి మరియు గౌరవం కలిగించే సంతానం పొందుతారు. అంతేకాదు ఈ పవిత్రమైన వ్రతంలో పాలు పంచుకున్న భక్తులు సకల సంతోషాలు, శ్రేయస్సుతో దీవించబడతారు మరియు విష్ణులోక ప్రాప్తి పొందుతారని పురాణ వచనం. మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమిని దేశంలో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ రామలక్ష్మణ ద్వాదశిని ఒరిస్సాలో చంపక ద్వాదశిగా పాటిస్తారు. ఇక ఈ ముఖ్యమైన పండుగను పూరి జగన్నాథ ఆలయంలో జరుపుకుంటారు. ఇది ఉత్కల బ్రాహ్మణులకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ముఖ్యమైన పండుగగా పూరి జగన్నాథుడికి అంకితం చేయబడిన ప్రత్యేక పూజలు మరియు భోగులతో జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం రావణపుత్రుడైన మేఘనాథుడిని ఎవరైతే సంహరిస్తారో వారు 14 సంవత్సరాలు ఆహార పానీయాలు మానివేయాలనే ఒక నియమం ఉంది. ఈ నియమాన్ని లక్ష్మణుడు పాటిస్తూ ఉంటాడు. అరణ్యవాసంలో ఉన్న సీతారాములకి లక్ష్మణుడు పండ్లు తీసుకువచ్చి తినమని ఇస్తాడు. అందులో కొన్ని లక్ష్మణుడికి రాముడు తినమని ఇవ్వగా పండ్లని లక్ష్మణుడు తినకపోవటం గమనించిన శ్రీరాముడు విచారించగా మేఘనాథుడిని సంహరించటానికి ఈ నియమం పాటిస్తున్నానని లక్ష్మణుడు వివరిస్తాడు. తన ఇచ్చిన పండ్లని తన తొడలో దాచి ఉంచానని వినయంగా వివరిస్తాడు. అంతటా లక్ష్మణుడి భక్తికి సంతోషపడిన శ్రీరాముడు రైతే తన శక్తానుసారం ఈరోజు పండ్లను దానం చేస్తారు. అట్టి వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని రాముడు వివరించాడు. లక్ష్మణుడు చేసిన త్యాగానికి ప్రతీకగా జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని రామద్వాదశి అనే పేరుతో కీర్తింపబడుతుందని రాముడు చెప్పాడు. చూశారు కదా, త్రేతాయుగంలో రాముణ్ణి సంతానంగా పొందటానికి దశరథ మహారాజు ఆచరించిన రామద్వాదశి విశిష్టత గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.